వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు సంబంధించి ఏదైతే త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి క్రమంలో అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ యొక్క రాయలసీమకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించడంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాలు. ఇవాళ ఒక హంద్రీ నివా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఒక గంగ కానీ, మరి ఏదైతే ఇట్లా రాయలసీమకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే రాయలసీమలో పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా ఏ రోజైతే మీ అందరికీ తెలుసు, మరి ఈ యొక్క హంద్రీ నివా 2014, 2019 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనులే తప్ప 1924లో ఈ హంద్రీ నివాకు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేసింది 0. అది నేను చెప్పనవసరంలా. సాక్షాత్తు ఎవరైతే ఈ హంద్రీ నివా వెంబడినటువంటి గ్రామాల్లోని రైతులు చెప్తూ ఉన్నారు. 1924లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా 2020 కల్లా హంద్రీ నివా పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికాడు. 5 సంవత్సరాల్లో హంద్రీ నివాకు సంబంధించి ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి కూడా పెట్టినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో లేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా ఈవేళ రైతులే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే 5 సంవత్సరాల పనులు చేయకపోవడం మాట నుంచి కనీసం హంద్రీ నివాకు ఉపయోగించినటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్లకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం చూసినటువంటి స్థితి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3850 క్యూసెక్కులు ఈ యొక్క హంద్రీ నివాకు రావడానికి అనుగుణంగా మోటార్లు బిగిస్తే ఆయన పాలనలో, మరి 19లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ఆ ఇచ్చినటువంటి మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా 3850 సామర్థ్యం మోటార్లు ఉంటే మరి ఈయన కేవలం 2000 క్యూసెక్కులు మాత్రమే నీరు తీసుకుని హంద్రీ నివా రైతుల్ని మోసం దాదా చేసినటువంటి వ్యక్తి. రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు తప్ప రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కళ్ళారా హంద్రీ నివాని చూస్తేనే మనందరికి కూడా అర్థమవుతున్న పరిస్థితి. అందుకే ఈరోజు మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3840 కోట్ల రూపాయలు ఈవేళ నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీలు కూడా పనులు కూడా పరిగెట్టించి పనిచేస్తూ ప్రతి వారము కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్లో రివ్యూ చేయడమే కాకుండా ఫీల్డ్లో కూడా మరి రివ్యూ కూడా చేసుకుంటూ ఏ రోజు ఎన్ని క్యూబిక్ మీటర్ల పని కావాలి, వారానికి ఎన్ని రోజులు ఎన్ని గంటలు పనిచేయాలి, ఎన్ని టీములు పనిచేయాలి అని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పనుల్ని పరిగెట్టించి పనిచేస్తున్నాం. ఇచ్చినట్టుగా ఈ యొక్క 2025 మరి జూన్ కల్లా ఈ పనులు పూర్తి చేసేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే చేసేటువంటి పనులు కూడా అన్ని కూడా నాణ్యతతో జరగాలి, ఎక్కడ కూడా రాజీ పడకుండా పనులు చేయాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా రాయలసీమకి వచ్చేటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాయలసీమను రతనాలసీమగా మార్చాలనే ఆలోచనలో భాగంగానే మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానీ మేము కానీ ఉదయం నుంచి రాత్రి వరకు మండు టెండర్లో సైతం ఈ హంద్రీ నివా వెంబడి మరి పర్యటిస్తూ ఎక్కడికక్కడ పనుల్ని ప్రతి వారం కూడా పర్యటిస్తున్నామనంటే ఈ రాయలసీమ మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.